హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఇది ఫ్రేమ్ అండి, వర్క్ చేసుకునేదానికి ఫ్రేము. సో ఈ ఫ్రేమ్కి మనం క్లాత్ని ఎలా ఫిట్ చేసుకోవాలో చూద్దాం. సో ఇలా డివైడ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఈ ఫ్రేమ్కి దీనికి కూడా మనం క్లాత్ అనేది చుట్టుకోవాలి. రెండింటికి చుట్టుకుంటే మనం ఏదైతే క్లాత్ ఫిక్స్ చేస్తామో అది పాడవకుండా ఉంటుందన్నమాట. మనం ఇలానే డైరెక్ట్గా పెడితే టైట్నెస్ చేసేటప్పుడు బ్లౌజ్ పీస్ కానీ మనం ఏదైతే క్లాత్ పెడతామో అది పాడైపోతుంది. సో అందుకని చెప్పేసి ఇలా క్లాత్ అనేది ఫ్రేమ్కి చుట్టూతో చుట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా మనం ఏదైతే ఒక ఫ్రేమ్ ఉంటుంది కదా, లోపల ఉండే ఫ్రేము, ఇది అవుట్ ఫ్రేము, ఇది లోపల ఉండే ఫ్రేమ్. ఈ ఫ్రేమ్కి మనము క్లాత్ని ఇలా ఫిక్స్ చేసుకోవాలి. సో ఇది బ్లౌజ్ పీస్ అన్నమాట. నేను బ్లౌజ్ పీస్ అనేది ఫిక్స్ చేస్తున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా టైట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ ఇంకాస్త మనం టైట్ చేద్దాం. యాక్చువల్గా ఈ నట్ వచ్చేసి మనకి చాలా చిన్నగా ఉంది కదా, మనకి ఇంకా పెద్దవి దొరుకుతాయి. అది తెచ్చుకొని పెట్టుకుంటే మనకి ఇది ఇక్కడ తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇలా మనం టైట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా. సో ఇలా అన్నప్పుడు మనకి ఇక్కడ టైట్ తగలాలి. ఎక్కడైనా కూడా ఫ్రేము టైట్ అనేది తగిలితేనే మనకి మనం వర్క్ చేసేటప్పుడు, ఈవెన్ నీడిల్ వర్క్ కానీ లేకపోతే మగ్గం సుత్తు చేసేటప్పుడు కానీ మనకి నీట్గా వస్తుందన్నమాట. సో ఇంకెక్కడ మనకి లూజ్ ఉంది అనుకున్నప్పుడు మనం ఇలా అంచులు పట్టుకొని ఇంకో పక్కన ఫ్రేమ్ పట్టుకొని ఇది ఇలా టైట్ చేసుకుంటూ రావాలన్నమాట. కొంచెం జాగ్రత్తగా చేసుకుంటూ రావాలి, ఎందుకంటే క్లాత్ అనేది చినగకుండా, అలాగే మగ్గం కూడా మళ్ళీ ఇది ఏదైతే ఫ్రేమ్ ఉంటుందో అది కూడా ఊడకుండా చూసుకోవాలన్నమాట. మళ్ళీ ఒకటికి రెండు పనులు అవుతాయి. అందుకని చెప్పేసి ఇలా టైట్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా టైట్ చేశారంటే క్లాత్ కూడా పీలిపోతుంది అన్నమాట. చినగడము పిగలడము ఏదో ఒకటి అవుతుంది. సో అందుకని చెప్పేసి జాగ్రత్తగా ఇలా చూసుకొని టైట్ చేసుకోవాలి. సో ఇదండి, ఇలా మగ్గం వర్క్కి లేదా మనం హ్యాండ్ వర్క్కైనా ఫ్రేమ్ ఫిట్ చేసుకోవాలి అని అంటే ప్రాసెస్ అయితే ఇదనమాట. చూసారు కదా, మగ్గం వర్క్కి ఫ్రేమ్ ఎలా ఫిట్ చేసుకోవాలో చాలా ఈజీగా, చాలా నీట్గా. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.